నమస్తే. మహాకుంభమేళా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. గంగా, యమున, సరస్వతి నదుల కలయికే త్రివేణి సంగమం. అసలు మహాకుంభమేళా అంటే ఏమిటి, ఎందుకు 144 సంవత్సరాల తర్వాతనే జరుగుతుంది అనే దానికి మహానిర్వాణి అఖారాకు చెందిన మహామండలేశ్వర చేతన్ గిరి మహారాజ్ చెప్పిన దాని ప్రకారం ప్రయాగ్రాజ్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభం నిర్వహిస్తామని, అలా 12 పూర్ణ కుంభాల తర్వాత 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభం జరుగుతుందని చెప్పారు. అదే ఈ మహాకుంభమేళా. జనవరి 13వ తేదీ నుండి ప్రారంభమైన మహాకుంభమేళాలో ప్రతిరోజు కోట్లాది మంది త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తారు. ఇక మకర సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే వివిధ అఖాడాల నుంచి సాధువులు వేలాదిగా తరలివచ్చారు. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కు భారీగా తరలివస్తున్నారు. భూమిపై జరిగే అతిపెద్ద పండుగ ఈ మహాకుంభమేళా. 45 రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఈ మహాకుంభమేళా విశిష్టతకు సంబంధించి కొంతమంది సాధువుల మాటల ప్రకారం మత్స్య పురాణంలోని సాగరమథనం కథ ప్రకారం దాదాపు 12 ఏళ్ల పాటు దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది. ఈ గొడవలో అమృత కలశం నుండి 4 చుక్కల అమృతం మన దేశంలోని 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్. దీని ప్రకారం ఈ 4 ప్రదేశాల్లో కుంభమేళాలు నిర్వహిస్తుంటారు. అంతేకాదు, ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించడానికి ఎక్కువగా మృత్యుగండం ఉన్నవాళ్లు వస్తుంటారని చెబుతారు. ఈ పవిత్ర సంగమంలో స్నానమాచరించడం వలన మృత్యుదోషాలు తొలగుతాయని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని అంటారు. ఇక నాగ సాధువులు, అఘోరాల ఆశీర్వాదం కోసం భక్తులు పోటీ పడతారు. ముందుగా శంభూ పంచాయతీ అటల్ అఖాడా, పంచాయతీ అఖాడా మహానిర్వాణాకి చెందిన సాధువులు అమృత స్నానాలు ఆచరించారు. తర్వాత వివిధ అఖాడాల నుంచి ఊరేగింపుగా తరలివచ్చిన సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు పవిత్ర స్నానాలు చేశారు. ఇక అత్యంత కీలకమైన మౌని అమావాస్య జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. సంక్రాంతి రోజున ప్రారంభమైన మహాకుంభమేళా శివరాత్రి రోజున ముగుస్తుంది. 45 రోజుల పాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మహాకుంభంలో అమృత స్నానం ప్రాముఖ్యత ఏమిటో కూడా తెలుసుకుందాం. మహాకుంభ సమయంలో చేసే అమృత స్నానాలు ప్రత్యేక తేదీల్లో చేస్తారు. ఈ ప్రత్యేక తేదీలు గ్రహాల కదలిక, ప్రత్యేక స్థానం ఆధారంగా నిర్ణయించబడతాయి. మహాకుంభ సమయంలో ఎవరైతే అమృతంలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించి పుణ్య ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అమృతంతో స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని ప్రతీతి. 45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహాకుంభమేళాలో మొత్తం 6 పుణ్య స్నానాలు ఉంటాయి. వాటిలో 3 అమృత స్నానాలు. వీటిని షాహీ స్నాన్ అని కూడా అంటారు. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా అమృత స్నానం తేదీలు చూస్తే మొదటి రాజస్నానం జనవరి 13న పుష్య పూర్ణిమ నాడు, రెండవది జనవరి 14 మకర సంక్రాంతి రోజు. ఇప్పటికే ఈ 2 ముగిశాయి. ఇక మూడవది మౌని అమావాస్య జనవరి 29 నాడు జరుగుతుంది. 4వది వసంత పంచమి పురస్కరించుకొని ఫిబ్రవరి 3న, 5వ రాజస్నానం మాఘ పూర్ణిమ సందర్భంగా ఫిబ్రవరి 12న, చివరి రాజస్నానం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు జరుగుతుంది. ఈ రోజుతో మహాకుంభమేళా ముగుస్తుంది. ఇవి మహాకుంభమేళా విశేషాలు. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఓం నమః శివాయ.